రైట్ ఇక మంచు ఫ్యామిలీ ఇష్యూలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మోహన్ బాబుపై 118 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు జల్పల్లి ఘటనపై వివరణ ఇవ్వాలని మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఉదయం 10:30 తమ ఎదుట హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇంకా జల్పల్లి నివాసంలోనే మనోజ్ దంపతులు ఉండగా ఆసుపత్రిలో మోహన్ బాబు, విష్ణు ఉన్నారు. అలాగే రాత్రి జరిగిన గొడవలో మనోజ్ కు సైతం గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వీరి హాజరు విచారణపై సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ సిపి కార్యాలయానికి వెళ్తుందా లేదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు గన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబుపై కేసు నమోదైంది. నిన్న జల్పల్లిలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై 180 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇక మంచు ఫ్యామిలీలో రచ్చరచ్చగా మారింది. పరస్పరం కేసులు పెట్టుకోవడం నుంచి ఏకంగా దాడులు చేసుకునే వరకు వెళ్లింది. మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30కు వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి ఈ నోటీసులు జారీ చేశారు. రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన హైడ్రామా, జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి విచారణ చేయనున్నారు. మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మరి నేడు ఉదయం 10:30 రాచకొండ సిపి విచారణకు హాజరు కావాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి మోహన్ బాబు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనుకోవచ్చు? నిన్న సాయంత్రమే రాచకొండ కమిషనరేట్ నుంచి ముగ్గురికి మంచు, మోహన్ బాబు, మనోజ్, విష్ణు ఈ ముగ్గురికి కూడా నోటీసులు వచ్చాయి. ఇవాళ ఉదయం 10:30 ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసుల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే విష్ణు కూడా కాంటినెంటల్ హాస్పిటల్లోనే ఉన్నారు. కేవలం మనోజ్ అలాగే మనోజ్ యొక్క సతీమణి మాత్రమే, ఆయన యొక్క ఫ్యామిలీ అంతా కూడా జల్పల్లి నివాసంలో ఉన్నారు. ప్రజెంట్ మనం జల్పల్లి నివాసం వద్ద ఉన్నాం. సో మరికొద్ది సేపట్లోనే జల్పల్లి నివాసం నుంచి మనోజు ఇక్కడ నుంచి సిపి విచారణకు రమ్మని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఉదయం 10:30 తాను విచారణకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాను, విచారణలో పోలీసులకు ఖచ్చితంగా సహకరిస్తాను, ఖచ్చితంగా వారు అడిగినటువంటి అన్ని విషయాలకు కూడా సమాధానం చెప్తానటువంటి విషయాలకు సంబంధించి కూడా మీడియాకు ఒక స్పష్టతనైతే మనోజ్ ఇవ్వడం జరిగింది. సో మరికొద్ది సేపట్లోనే మనోజ్ ఇక్కడి నుంచి జల్పల్లి నివాసం నుంచి రాచకొండ కమిషనరేట్ కు బయలుదేరబోతున్నారు. అయితే ఇక మనోజ్ తను వైపు నుంచి ఒక క్లారిటీ ఉన్నప్పటికీ కూడా మరి మోహన్ బాబు అలాగే విష్ణు వీరిద్దరు కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. రాత్రి జరిగినటువంటి దాడి తర్వాత ఏదైతే మోహన్ బాబు మీడియా ప్రతినిధుల మీద దాడి చేసిన అనంతరం తనకు బీపీ ఎక్కువయ్యి అలాగే కొంత ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తినటువంటి నేపథ్యంలోనే తను కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఇక రాత్రి నుంచి కూడా మోహన్ బాబుకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక మోహన్ బాబుతో పాటు అలాగే మంచు విష్ణు కూడా కాంటినెంటల్ హాస్పిటల్లోనే ఉంటూ ఆ తండ్రిని చూసుకుంటూ ఉన్నారు. తనకు అందుతున్నటువంటి వైద్య చికిత్సను కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే మోహన్ బాబు అలాగే విష్ణు ఇద్దరు కూడా రాచకొండ కమిషనరేట్ ఎదుట కమిషనర్ ముందు విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి వీళ్ళు విచారణకు హాజరు అవుతారా లేదా అనేది కూడా ప్రస్తుతానికి ఆ సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే ప్రజెంట్ మోహన్ బాబు యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానికి సంబంధించి వైద్యులు ఒక స్పష్టతను ఇస్తూ కూడా మెడికల్ రిపోర్ట్ను రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత మరి ఆయన విచారణకు హాజరవుతారా లేకపోతే కమిషనర్ నుంచి ఏమైనా అనుమతి తీసుకొని మరొక సమయం కావాలని కోరుతారనేది కూడా ప్రస్తుతానికి తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక రాత్రి జరిగినటువంటి పరిణామాల తర్వాత ఎప్పుడైతే మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం జరిగిందో, మీడియా ప్రతినిధుల మీద దాడి తర్వాత వెంటనే మీడియా ప్రతినిధులు వెళ్లి అటు స్థానికంగా ఉన్నటువంటి పహాడ్ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత సెక్షన్ 118 కింద ఇటు ఒకవైపున మోహన్ బాబు మీద కేసు కూడా నమోదైంది. సో దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణను వేగవంతం చేశారు. మరి యొక్క కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా ఇవాళ ప్రారంభం కాబోతోంది. మరికొద్ది సేపట్లో విచారణకు వెళ్ళాలి. కాబట్టి ఒకవైపున మోహన్ బాబు మీద ఇటు నమోదైనటువంటి కేసుకు సంబంధించి పహాడ్ షరీఫ్ పోలీసులు విచారణ వేగవంతం చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే ఇచ్చినటువంటి
ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో ఫిర్యాదులకు సంబంధించి కూడా ఇవాళ జరిగినటువంటి గొడవకు సంబంధించి కూడా తగిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలోనే మరి కొద్దిసేపటి తర్వాత విచారణకు మోహన్ బాబు విష్ణు వెళ్తారా లేదనే దానికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇక మంచు మనోజ్ మాత్రం విచారణకు వెళ్తారనేటువంటి ఒక స్పష్టతనైతే ఇచ్చారు. రత్నకుమార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంటే నిన్న మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఫ్రస్ట్రేషన్లో అంటే కొడుకు తన మాట వినట్లేదనో ఇంకా ఏదో ఏ ఇతర కారణాల వలన ఆ ఫ్రస్ట్రేషన్ మీడియా ప్రతినిధులపైన చూపించారు. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత తీన్మార్ మల్లన్న కానివ్వండి ఇంకా పలువురు ప్రజా ప్రతినిధులైనప్పటికీ అలాగే మీడియా ప్రతినిధులు కూడా హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలి అని తీవ్రంగా దీన్ని ఖండించారు. సో మరి ఏంటి ఈ మీడియా ప్రతినిధులపై దాడికి సంబంధించి మోహన్ బాబుపై మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందా? సో తీవ్రతరం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఈ ఇష్యూ? ఎస్, ఖచ్చితంగా తన కుటుంబంలో వచ్చినటువంటి విభేదాలను కావచ్చు, కొడుకుల మధ్య తలెత్తినటువంటి మనస్పర్ధలకు సంబంధించి కావచ్చు, కుటుంబపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోలేకపోగా ఏదైతే వార్తలను కవర్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు సర్వత్రా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూనే ఉన్నారు. ఒకవైపున రాజకీయ నాయకులు కావచ్చు, పలువురు సామాజికవేత్తలు కావచ్చు, అలాగే ఇతర సీనియర్ జర్నలిస్టులకు సంబంధించిన అసోసియేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సాధారణ సమాజం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ప్రెజెంట్ కనిపిస్తూ ఉంది. ఇక ఇందులో భాగంగానే ఎప్పుడైతే దాడి జరిగిన తర్వాత వెంటనే మీడియా ప్రతినిధులు వెళ్లి అక్కడ పహాడ్ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేసిన వెంటనే ఒక కేసును ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న రాత్రి దాడికి గురైనటువంటి ఒక మీడియా ప్రతినిధి ఆయన ఆల్రెడీ అయ్యప్పమాల వేసుకుని ఉన్నాడు కాబట్టి అయ్యప్పమాలలో ఉన్నటువంటి వ్యక్తి మీద అత్యంత దారుణంగా చేసినటువంటి దాడికి సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో స్వామిమాల ధరించినటువంటి అయ్యప్ప భక్తులందరూ కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. వెంటనే అంటే మొదటి నుంచి కూడా తన యొక్క పొగరు చూపించుకుంటూ ఎదుటి వ్యక్తులను చులకనగా చూస్తూ అనేక మందిని కించపరుస్తూ ఒకవైపున శ్రీ విద్యా నికేతన్లో ఉన్నటువంటి ఉద్యోగుల మీద చేయి చేసుకుని తన దగ్గర ఉన్నటువంటి పర్సనల్ స్టాఫ్ల మీద చేయి చేసుకుంటూ దుర్భాషలాడుతూ ఇలా కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూ తన యొక్క ప్రవర్తనను చెడుగా ఆ రకమైనటువంటి బిహేవియర్ను కలిగినటువంటి మోహన్ బాబు ఇప్పుడు ఏకంగా మీడియా ప్రతినిధులు అసలు జరిగినటువంటి విషయానికి సంబంధించి ఏం జరిగింది, ఏం చెప్తారని ఒక మాట అడగకుండానే ఆ రకమైనటువంటి దాడి చేయడానికి కూడా ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, అంటే శ్రీ విద్యా నికేతన్ ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిలో జరిగిన ఆక్రమణలకు సంబంధించి వాటికి అందులో జరిగిన ఆక్రమణలకు గురైన బాధితులకు మంచు మనోజ్ అండగా ఉన్నందువల్లే ఈ ఇష్యూ మొదలైంది అనేది మనకు ఒక సమాచారం. అలాగే మోహన్ బాబు నిన్న రిలీజ్ చేసిన ఆడియో నోట్లో మనం విన్నట్టయితే అసలు ఇక్కడ జరిగేది ఒకటి అక్కడ రాసేది ఒకటి అని చెప్పారు. సో ఆ కారణం వల్లనే నిన్న దాడి అంటే రిపోర్టర్ పైన దాడి చేశారనుకోవచ్చు అంటారా? వాస్తవానికి శ్రీ విద్యా నికేతన్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి కూడా ఎప్పుడైతే మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందో ఆ యొక్క ఫిర్యాదులో 2 పేజీల లేఖను రిలీజ్ చేసినటువంటి సందర్భంలోనే ఆయన అనేక విషయాలను కూడా మెన్షన్ చేస్తూ మనోజ్కు సంబంధించి ఎదురుతున్నటువంటి ఇబ్బందులను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనోజ్ వాటికి రిప్లై ఇస్తూ కూడా తన ఒక మెసేజ్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్లో చాలా స్పష్టంగా తెలియజేశారు, శ్రీ విద్యా నికేతన్లో అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, వారి యొక్క అక్కడ ఉన్నటువంటి బాధితులకు అండగా ఉంటున్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. సో ఈ విషయం కూడా ఖచ్చితంగా మోహన్ బాబుకు కొంత ఇబ్బంది కలిగించి ఉంటుందనే విషయం రాత్రి జరిగినటువంటి దాడికి సంబంధించి అలాగే ఆయన రిలీజ్ చేసినటువంటి ఆడియో మెసేజ్లో చాలా స్పష్టంగా ఉంది. మన విద్యా సంస్థల్లో పనిచేసే వారి జోలికి వెళ్ళటము, అక్కడ జరిగినటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఆయన కొంత దాన్ని జరుగుతున్నటువంటి అక్రమాలను కొడుకు అక్రమాలను బయటపెడుతూ ఉన్నారు, తండ్రి మాత్రం అక్కడ ఏమీ జరగట్లేదు అంటూ కూడా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి ఇబ్బందులు కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇంతలాగా కొడుకు ఈ రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా బయట పెడుతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా తట్టుకోలేక ఎప్పుడైతే మీడియా ప్రతినిధులు కంటికి కనిపించగానే వెంటనే వారి మీద తీవ్రంగా ఆ యొక్క ఛానల్స్ లోగోలను తీసుకొని వారి మీద అటాక్ చేసినటువంటి విధానం మాత్రం ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కేసు నమోదైంది కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలి, దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొద్దిసేపట్లోనే మరి ఒకవైపున రాచకొండ కమిషనర్ కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలను జారీ చేశారు. కాబట్టి మరి ప్రజెంట్ మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అక్కడే ఉన్నారు. అలాగే ఆయన యొక్క సతీమణి కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క గొడవలకు సంబంధించి కూడా ఆమె అనారోగ్యం పాలై ఆమె కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. మరి మంచు విష్ణు మరి మోహన్ బాబు కమిషనర్ ముందు విచారణకు హాజరు అవుతారా లేదనేది కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది, మరి వేచి చూడాలి. అయితే ఇక గొడవలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా కొడుకు బయట పెడుతున్నటువంటి వివాద యొక్క అక్రమాలు లేకపోతే ఇతర విద్యా
సంస్థలో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ కూడా స్వయంగా వేరే ఇతర వ్యక్తుల నుంచి కాకుండా కొడుకు నుంచే బయటపడుతున్నటువంటి విధానాన్ని కూడా తట్టుకోలేక వీటన్నిటిని కూడా జీర్ణించుకోలేక కనిపించినటువంటి మీడియా ప్రతినిధుల మీద దాడికి తెగబడ్డాడు మోహన్ బాబు అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా ఈ యొక్క కేసులో తెలుస్తోంది. మంచు మనోజ్ కి ఎంతమంది ఇప్పుడు మధ్యవర్తులు కానివ్వండి, శ్రీశైలం యాదవ్ ఇలా కొంతమంది ఎంతమంది కాంప్రమైజ్ చేయాలని చూసినా మంచు మనోజ్ కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా రత్నకుమార్. సో నిన్న మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియో నోట్లో చూసినప్పటికైనా లాస్ట్ కి దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అని జర్నలిస్టులు కూడా చెప్పారు. అలాగే నువ్వు నా కొడుకు అన్నట్టు మంచు మనోజ్ ఉద్దేశించి చాలా ప్రేమగా మాట్లాడారు. అంటే ఏంటి మరి, అంటే ఈ ఇష్యూ అంతా జరిగే ముందే అదే ప్రేమగా మాట్లాడుంటే ఇంత ఇష్యూ జరిగి ఉండకపోదు కదా అని చెప్పేసి కొందరి వాదనలు. సో మంచు మనోజ్ ఏమైనా కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? లీస్ట్ ఛాన్సెస్ అయినా ఏమైనా ఉన్నాయంటారా? వాస్తవానికి ఈ కేసులో మంచు మనోజు తను కేవలం తన కుటుంబానికి సంబంధించి సంరక్షణ కోసం తమ కుటుంబానికి ప్రాణరక్షణ కావాలి, అలాగే కొన్ని అవకతవకలు అనేవి జరుగుతున్నాయి, వాటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు తను పూనుకుంటాను. ఒకవైపున తనకున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఇంట్లో మాయం చేసినటువంటి సీసీ ఫుటేజ్లు తమ పైన దాడికి వచ్చినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం, వీటికి సంబంధించి మాత్రమే మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏ ఇతర తన తండ్రితో తనకున్నటువంటి విభేదాలకు సంబంధించి కావచ్చు, అన్నతో ఉన్నటువంటి విభేదాల గురించి కానీ ఇప్పటి వరకు కూడా మనోజు స్పందించలేదు. అయితే రాత్రి మోహన్ బాబు రిలీజ్ చేసినటువంటి ఆడియోలో మాత్రం టోటల్గా మనోజ్ను టార్గెట్ చేస్తూ టోటల్ ఆడియో మొత్తం కూడా తనని అంటే తాగుతూ తన భార్య వింటూ కూడా చెడు మార్గంలోకి వెళ్తున్నాడు, తాగుతూ ఉన్నాడు, అలాగే విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి విషయాల గురించి కూడా చెడుగా మాట్లాడుతున్నాడు, ఈ రకమైనటువంటి విషయాలను మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఖచ్చితంగా ఆ మనోజ్ని టార్గెట్ చేస్తూ రాత్రి అంతా కూడా మోహన్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల్ని గత 3 రోజుల నుంచి కూడా మీడియా ప్రతినిధులు ఇక్కడికి వచ్చి వరుసగా వాళ్ళ మధ్య అంటే మొదటి రోజున మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు దగ్గర నుంచి అలాగే పహాడ్ షరీఫ్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి వచ్చినటువంటి అంటే పోలీసుల నుంచి అఫీషియల్గా వస్తున్నటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇప్పటివరకు కూడా కథనాల రూపంలో ప్రసారం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అంటే బయట ఉన్నటువంటి వాళ్ళు ఏవేవో స్ప్రెడ్ చేస్తున్నారు, ఏవేవో రాస్తున్నారని మోహన్ బాబు మాట్లాడినటువంటి మాటలో ఇటువంటి వాస్తవం అనేది లేదు అనే చెప్పాలి. ఇప్పటి వరకు మోహన్ బాబు నుంచి ఒక రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది. కానీ రాత్రి సడన్గా ఆయన ఇప్పుడు ఇచ్చినటువంటి ఆడియో మెసేజ్ ఏదైతే ఉందో అదే ఆడియో మెసేజ్ ఆయన మొదట్లోనే ఇచ్చినట్లయితే ఆయన అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి గొడవ ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఒక స్పష్టతను వచ్చేది. అలాగే తమ స్టాఫ్ని కలగజేసుకోవడంలో అంటే స్టాఫ్ మధ్య ఉన్నటువంటి గొడవ కారణంగా స్టాఫ్ని మంచు మనోజ్ ఏదో అన్నాడని చెప్పి డైరెక్ట్గా మనోజ్ని అలాగే విష్ణు వీళ్ళందరూ కూడా గొడవ పడటానికి సంబంధించి కూడా ఇది కేవలం ఆస్తుల విషయాన్ని పక్కకు పెట్టి ఏదో చిన్న స్టాఫ్ మధ్య జరిగినటువంటి గొడవగా చిత్రీకరిస్తూ ఆస్తుల విషయంలో ఇండైరెక్ట్గా ఫైట్ చేసుకుంటున్నారు అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే వీళ్ళు కమిషనర్ ఎదుట విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకవైపున మంచు మనోజు తను వెళ్ళడానికి కమిషనర్ ఎదురు విచారణకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి విష్ణు అలాగే మోహన్ బాబు ప్రజెంట్ కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి మరి వీరు విచారణకు వెళ్తారా లేదా అనేది కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.